డొక్కు టీవీ. అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి. కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది. దానికి తన వేగం పట్ల చాలా గర్వం ఉండేది. అదే సమయంలో తాబేలు చాలా నెమ్మదిగా నడిచేది. కుందేలు ఎప్పుడు తాబేలును చూసి నవ్వుతూ, నెమ్మదిగా నువ్వు నడుస్తావు కదా, అసలు ఎప్పటికైనా నీ గమ్యాన్ని చేరుకుంటావా అని ఎగతాళి చేస్తూ ఉండేది. కుందేలు వేళాకోలానికి భరించలేక ఒకరోజు తాబేలు ఇలా అన్నది, సరే, మనం ఇద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. మరుసటి రోజు ఉదయం పందెం ప్రారంభం కాగానే కుందేలు ఒక్క ఉదుటున దూసుకుపోయింది. కొద్ది నిమిషంలోనే అది తాబేలుకు చాలా దూరంలోకి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడో చాలా దూరంలో నెమ్మదిగా రావడం కనిపించింది. కుందేలు మనసులో ఇలా అనుకుంది, ఈ తాబేలు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు నేను కడుపు నిండుగా ఫుల్లుగా తిని చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని దగ్గరకు రాగానే ఒక్క పరుగున వెళ్లి గెలుస్తాను. అలా అనుకొని కుందేలు ఒక చెట్టు క్రింద పడుకుంది. చల్లని గాలికి దానికి తెలియకుండానే గాఢ నిద్ర పట్టింది. కాని తాబేలు మాత్రం ఎక్కడా ఆగలేదు. అది అలసిపోయినా సరే పట్టుదలతో తన ప్రయాణాన్ని కొనసాగించింది. కుందేలు నిద్రపోతున్న చెట్టు పక్కన నుండే తాబేలు చాలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళింది. కుందేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే తాబేలు తనను దాటి వెళ్లిన విషయం కూడా గమనించలేదు. చాలాసేపటి తర్వాత కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది. అమ్మో, చాలాసేపు నిద్రపోయానా అని కంగారుగా గమ్యం వైపు పరిగెత్తింది. కాని అప్పటికే తాబేలు గమ్యస్థానాన్ని చేరుకొని అక్కడ ఎదురు చూస్తూ ఉంది. కుందేలు సిగ్గుతో తలదించుకుంది. కథలోని నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ, నిలకడైన పట్టుదలే విజయాన్ని ఇస్తుంది. గర్వం మరియు అతి విశ్వాసం మనిషిని వెనక్కి నెడితే నెమ్మదిగానైనా సరే నిరంతరం చేసే కృషి తప్పకుండా విజయాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.